ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీ ఎదురుగా ఏం కనపడుతుంది? దేవుడి పీట. దాని మీద డిజైన్ ఎంత బాగుందో తెలుసా? ఇత్తడి రేకు మీద డిజైన్ లాగా ఉంటుందండి. ఈ పీట కొని 9 సంవత్సరాలు అవుతుంది. మా అబ్బాయి కొన్నాడండి. మా అబ్బాయి చెబుతూ ఉంటాను మీకు, దేవుడి సామాన్లు చూపించినప్పుడల్లా మా బాబు కొన్న సామాన్లు 3 వంతులు ఉంటాయండి అని. నేను పూజలు చేసుకుంటానని, పూజకు సంబంధించినవి కొంటే ఇష్టపడతానని ఇలానే కొంటూ ఉంటాడండి. ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు హైదరాబాద్ రమ్మని షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి చాలా కొన్నాడు. అప్పుడు ఈ పీట కూడా కొన్నాడు. అమ్మ నీ పూజలు చేసుకుంటావు కదా, పీట చూడు బాగుందని తడుముకుని పట్టుకొచ్చాడు. చాలా బాగుంది కదండి, నాకు చాలా ఇష్టం. అప్పుడు రేటే ఎక్కువేలేండి అప్పుడు కూడా. అయితే శబరిమలకి వెళ్ళాడండి. 3 మాటలు వెళ్ళాడు మాల వేసుకుని. ఫస్ట్ మాల వేసుకున్నప్పుడు పాపం అది ఇంకా ఏమీ చేయట్లేదు, డబ్బులు అయితే మేమే ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు కూడా నాకు దేవుడికి సంబంధించినవి తీసుకొచ్చాడండి. లక్ష్మీ గవ్వలు కానీ, ఏనుగులు కానీ, శంఖాలు కానీ, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ కూడా మరి శబరిమలకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకాలు, ఒకటే కదండి 4-5 రకాలు అలా తెస్తూ ఉంటాడనమాట. అందుకే ఆయన తెచ్చినవి నాకు చాలా ఇష్టం అనమాట. అవి బాగుంటాయండి, చిరస్థాయిగా ఉండిపోయి కూడా తెస్తాడు. రేటు చూసుకోకుండా మంచిగా తీసుకొస్తాడు. ఎంటికలతో సహా తెచ్చాడండి. ఉంగరం చేయించుకున్నది మా బాబు చెప్తే చేయించుకున్నానండి. ఆయనకే చేయించాలి. చూశారు కదా ఈ పీట ఎంత బాగుందో. ఈ డిజైన్ చూస్తుంటే ముచ్చటగా ఉంది కదండి. ఇత్తడి రేకుమటండి ఇది. పీట అయితే టేకుది, చాలా బరువుగా ఉంటుంది. అమ్మవారిని కూర్చోబెడతాను వరలక్ష్మీ రథానికి. వినాయక చవితి అది ఉందనుకోండి, విఘ్నేశ్వరుని కూర్చోబెడతాను. మనకి కలశం పెట్టుకుని పూజించుకునేటప్పుడు కలశం పెట్టుకుంటాను ఈ పీట మీద. అప్పుడు పూజకే అందం వచ్చేస్తుందండి ఈ పీట పెట్టుకునేటప్పటికి. నాకు అంత ఇష్టం కూడా. చూసారా, నచ్చిందా? డిజైన్ చూస్తే చాలా బాగుంది కదండి. చూసారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.